సార్ ఎన్ని ప్రకృతి వైపోలేము ప్రభుత్వం ఆదుకునేది ఉందా లేకపోతే లేదా చూడండి సార్ అసలు ఏమన్నా పనికొస్తుందా ఒక్క దుబ్బు మొన్న కోలుకుంది మన అకాల వర్షాలకి మళ్ళీ దెబ్బతింది మళ్ళీ ఊడ్చాం మళ్ళీ వేసాం మళ్ళీ పోయింది ఈ పరిస్థితి ఏంటి అసలు మాకు ఈ తిక్కులేని పరిస్థితి పురుగు మందు ఏమైనా వేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాం సార్ అలాగే ఏమన్నా పనికొచ్చే విధానం ఉందా ఎందుకు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండి ఏం సాధించాలండి రైతులు నేస్తలేదంటారు ఎవరు ఈ పరిస్థితి మాకు చెప్పండి ప్రభుత్వాన్ని ఆదుకొని ఎకరానికి ఎంత కొంత పెట్టుబడి ఏమైనా వచ్చేటట్టు మార్గం చేయండి సార్ లేకపోతే దేనికి పనికి వస్తాం మేము వాళ్ళ ఊళ్ళో పురుగు మందు ఖర్చు ఎరువుల ముందు ఖర్చు పక్కన యూరియా దొరకదు పక్కన మన పరిస్థితులు బాగోవు మన పరిస్థితి ఏంటి అసలు రైతు రాజ్యం లేదంటారు మరి వాళ్ళు ఏంటి ఈ పరిస్థితి చూడండి ఆ చెరువు ఎక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళ 4 కిలోమీటర్లు పోయింది ఆ మూలకి ఇప్పుడు వాళ్ళకి ఇంకా అవతలకెళ్తే కొట్టిపోతాం చూడండి వాళ్ళ దెక్కున్నాను అక్కడికి ఈ రైతు బతికే కన్నా ఎక్కడ కుక్క సాగు సత్య పరిగి అనిపిస్తుంది సార్ వాళ్ళ ఊళ్ళో పరిస్థితి ఒకసారి ఒక దెబ్బ తిన్నాం మళ్ళీ ఒకసారి దెబ్బ తిన్నాం 2009 దెబ్బ తిన్నాం ఓకే ఏం చేయాలి దేవుడా ఈ పరిస్థితి అసలుకి ఒకసారి దెబ్బ తిన్నాం మళ్ళీ రెండోసారి ఈ పరిస్థితి ఏంటి సార్ అసలుకి రైతులు ఏంటి రాజ్యాంగం లేదంటారు అసలు ఏంటి సార్ ఈ పరిస్థితి అసలుకి ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాం సార్ ఇప్పటికి ఒక పక్క చూస్తేనేమో అపరాలు రేట్ లేదు ఒక పక్క చూస్తేనేమో మినువులు లేవు అసలు ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పుడు నారు కూడా దొరకని పరిస్థితి సార్ అసలుకి ఈ పరిస్థితి ఏంటి అసలు మాకు పరిస్థితి ఎదురైతే పురుగు ముందు గతి సార్ ఇక ఇంకెందుకు సార్ మా పరిస్థితి ఇక ఏమన్నా పనికొస్తాయి వీటిలో నిన్నగాక మొన్న కొనుక్కున్నాయి మళ్ళీ వాళ్ళ దెబ్బ ఎకరా వర్షానికి ఎందుకన్నా పనికొస్తాం అసలుకి అదే 4 కిలోమీటర్ల వరకు అండి అసలు ఏదన్నా రైతు ఏమన్నా ఒక్కడన్నా సంతోషంగా ఉన్నాడా సార్ పోనీ పురుగు ముందే గతి చూడండి సార్ ఇక లేదు ఇక అయిపోయింది మా సీన్ ఇక ఏదన్నా బ్యాంకులో రుణమాఫీలు కానీ ఏ సమస్య కానీ అందిపోతే మా పరిస్థితి అయిపోయినట్టు లెక్కే సార్ మనమే గోల్డ్ అన్నీ పెట్టి తెచ్చి ఊడ్చాం సార్ ఇది రెండో సార్ మా ప్రాబ్లం ఇక లేదు సార్ ఇక అయిపోయింది సార్ హాయ్ ఫ్రెండ్స్ మన ఊళ్ళో వర్షాలు బాగా పడటం వల్ల అకాల వర్షం వల్ల చేలన్నీ కొట్టుకుపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసారా పాపం రైతు ఎంత బాధపడుతున్నాడో రైతుని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి రైతు చూడండి ఎలా ఉన్నాడో పాపం పురుగు మందే గతి అనుకుంటున్న రైతు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి రైతుని ఎలా ఉందో అసలు పొలం ఎలా ఉందో చూడండి రైతు ఎలా ఉన్నాడు చూడండి పురుగు మందు తాగుదామని ఆందోళనలో ఉన్నాడు ఫ్రెండ్స్ రైతు ఓకేనా ప్లీజ్ రైతుని గుర్తించండి